హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము గ్లాస్ హౌస్‌కి అయితే వచ్చేసామండి. ఈ గ్లాస్ హౌస్ అనేది ఎక్కడ ఉంటుందంటే కర్ణాటకలో దవణగిరిలో అయితే ఉంటుంది. ఈ దవణగిరిలో ఇదొక ఫేమస్ టూరిజం ప్లేస్ అని చెప్పవచ్చండి. చాలా పెద్దగా ఉంటుంది. మనం తిరిగినంత ఉంటుంది. ఈ గ్లాస్ హౌస్ అనేది దేశంలోనే అతిపెద్ద గ్లాస్ హౌస్ ఇక్కడే ఉంటుందని అంటూ ఉంటారు చాలామంది. పిల్లలు ఆడుకోవడానికి పార్క్ లాగా అయితే ప్లేస్ అయితే చాలా ఉంటుంది. దీనికి టికెట్ అయితే వచ్చేసి పెద్దవాళ్ళకైతే రూ. 30 మాత్రమే, చిన్న పిల్లలకైతే 10 రూపీస్ అయితే అలా తీసుకుంటారండి. ఈ గ్లాస్ హౌస్ అనేది ఇయర్కి ఒకసారి ఇలా గ్రాండ్గా అయితే చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ ఫల ప్రదర్శన అనేది. ఇది ఎంట్రన్స్ అండి, మనం లోపలికి వెళ్ళే దారి. చూసారా, 1 ఇయర్కి ఒకసారి అయితే ఇలా ఎగ్జిబిషన్ లాగైతే చేస్తూ ఉంటారు. ఆ టైంలో చాలామంది అయితే వస్తూ ఉంటారనమాట. చూడండి, మొత్తం గ్లాస్తోనే ఉంటుంది. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇది సిరిధాన్య హబ్బ అని ఇక్కడ చాలా బాగా చేస్తారండి. న్యూ ఇయర్కి ఒకసారి చేస్తారు జనవరిలో. ఇక్కడ అన్ని రాగులు, జొన్నలు అట్లా చిరుధాన్యాలతో అయితే ఇట్లా డెకరేషన్ అయితే చేశారు. చాలా బాగుంది. ఫ్లవర్స్తో చూడండి ఎంత డెకరేషన్ చేశారో. మొత్తం గ్లాస్ హౌస్ అండి, గ్లాసులతో కట్టించినది. ఇక్కడ కర్ణాటకలో ఒక ఫేమస్ టూరిజం ప్లేస్ అన్నమాట ఇది. సంవత్సరానికి ఒకసారి ఫ్రూట్స్, ఫ్లవర్స్ అన్నీ ఇట్లా ఎగ్జిబిషన్ లాగా చూపించి ఎక్కడ ఏ ఊర్లో ఏది పండుతుంది, ఏది దొరుకుతుంది అనేది వాళ్ళు ప్రదర్శించుకుంటుంటారనమాట. చూడండి, ఇక్కడ ఫ్లవర్స్తో అయితే ఈ విధంగా డెకరేషన్ చేశారు. ఇదంతా ఫ్లవర్స్తో చేసిందండి. మొత్తము చామంతితో, రోజ్ ఫ్లవర్స్తో ఇలా మొత్తం డెకరేషన్ అయితే చేశారు ఈ విధంగా. చాలా బాగుంటుంది ప్లేస్ అనేది. ఇయర్కి ఒకసారి మాత్రమే ఇలా చేస్తారండి. ఇక్కడ 4 సైడ్స్ 4 దారులు అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడైతే ఫ్రూట్స్తో ఈ విధంగా చేశారండి. ఫ్రూట్స్తో వెజిటబుల్స్ అన్నీ కలిపేసి ఇట్లా డెకరేషన్ అయితే చేశారు. మేము ఇది ఒక 4 డేస్ అయితే అలా ఉంచుతారండి. మేము సెకండ్ డే అయితే వెళ్ళాము, అందుకే ఇలా వాడిపోయి ఉన్నాయన్నీ. ఇది అవుట్ సైడ్ నుండి గ్లాస్ హౌస్ అనమాట. 4 పక్కల 4 దారులు అయితే ఉంటాయి. దవణగిరి అండి ఈ ప్లేస్ అయితే. దవణగిరిలో టూరిజం ప్లేస్ ఇది గ్లాస్ హౌస్ అనేది. ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ ఈ విధంగా ఎగ్జిబిషన్ లాగా అయితే చూపిస్తారనమాట. ఏ ఊర్లో ఏ పండు దొరుకుతుంది, ఏం పండిస్తున్నారు అనేది వాళ్ళు ఇక్కడ మనకు చూపిస్తూ ఉంటారనమాట. ఇది బెల్లం అండి. ఇన్ని రకాల బెల్లాలు అయితే ఇక్కడ చేస్తున్నాం అనేసి చూపిస్తూ ఉంటారు. ఇది ఎగ్జిబిషన్లో వాటర్ డాన్సింగ్ అండి. వాటర్ డాన్సింగ్ ఉంటుంది కదా, అదనమాట.